మమతా బెనర్జీ మైనారిటీ బుజ్జగింపు దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఓట్లే ముఖ్యం, ఎవరు ఎక్కువ మందిని మనం సాటిస్ఫై చేస్తే వాళ్ళు అన్నట్టు. కానీ ఇది ఒకళ్ళ ఓట్ల కోసం ఇంకొకళ్ళని ద్వేషించడం అంగీకరించకూడదు. వాళ్ళ ఒక ఎమ్మెల్యే అయితే ఏకంగా హిందువులను గంగలో కలిపి చంపేస్తాను 2 గంటల లోపు, నేను రేపు గెలవగానే అని చెప్పి ప్రకటించినటువంటిది చూసాం. అయినా మమతా బెనర్జీ నోరు మెదపదు. ఇప్పుడు హుమయూద్ కబీర్ కాంగ్రెస్ టీఎంసీ ఎమ్మెల్యే ఏం చెప్తారంటే, హిందువులు 30% ఉన్నారు, మేము 70% ఉన్నాం. ఇందాకనే అంతకుముందు ఒక వీడియో కూడా నేను దీని మీద పోస్ట్ చేశాను. 2 గంటల హిందువులను గంగలో కలిపేస్తాం అంతవరకు నేను ఇందాక చెప్పా. అయితే అన్నిటికంటే కీలకమైన పాయింట్ ఏంటంటే, యోగి ఆదిత్యనాథ్ని ఉరివేసి హిందువుల్ని బ్రతకనివ్వం. ఇది యోగి ఆదిత్యనాథ్ని కూడా ఉరేసేస్తాడు ఈయన. మరి ఇట్లాంటి వాళ్ళు బ్రతకడానికి పనికొస్తారా ఈ దేశంలో అనేదే డౌట్. ఎందుకంటే ఒక జాతిని నిర్మూలిస్తాం అని చెప్పేటటువంటి వాళ్ళు ఇక్కడ దర్జాగా బ్రతుకుతున్నారు, అదే స్పెషల్.